ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కోదాడ చేరుకోబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించబోతున్నారు సీఎం. ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం వెళతారు. ఈ రాత్రికి ఖమ్మంలోనే బస చేయబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. రేపు మహబూబాబాద్, వరంగల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతోంది. తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రస్తుత పరిస్థితిని సీఎంకి అధికారులు వివరించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు చాలా అలర్ట్గా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రత్యక్షంగా పరిశీలించడానికి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లోనే కోదాడ చేరుకోబోతున్నారు సీఎం కాన్వాయ్ కూడా చాలా వేగంగా ముందు కదులుతోంది. కోదాడకి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. కోదాడ పరిశీలన తర్వాత ఆయన రేపు మహబూబాబాద్ అలాగే వరంగల్లో కూడా పర్యటించబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఉన్నత స్థాయి సమీక్షలో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దు అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షలకి పెంచుతూ కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కోదాడ చేరుకోబోతున్నారు. కోదాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి ఖమ్మం వెళతారు. ఖమ్మం నగరం కూడా పూర్తిగా భారీ వర్షాలు, వరదలకి ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో కోదాడ పర్యటనను ముగించుకున్న తర్వాత ఖమ్మం చేరుకుంటారు ముఖ్యమంత్రి. వాళ్ళ రాత్రి ఖమ్మంలోనే ఉండబోతూ ఉన్నారు. అలాగే రేపు ఉదయం బయలుదేరి మహబూబాబాద్, వరంగల్లో కూడా పర్యటిస్తారు. మహబూబాబాద్లో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముఖ్యంగా రైలు రవాణా ఎలా దెబ్బతిందో కూడా మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. రైల్వే ట్రాకులు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ దారి గుండా నడిచే రైళ్లన్నిటినీ కూడా నిలిపివేశారు. దీంతో అక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దీంతో మహబూబాబాద్లో పరిస్థితిని కూడా రేపు బయలుదేరి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. ప్రస్తుతానికి ఇవాళ మరి కాసేపట్లో కోదాడ చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం వెళతారు సీఎం.